సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కాపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో భారీ మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి దొంతగాని అప్పారావు ప్రమాణ స్వీకారానికి ముందే గ్రామ అభివృద్ధి పనులలో నిమగ్నుడై తనలోని సేవా దృక్పథాన్ని అభివృద్ధి కార్యక్రమాల రూపంలో రూపుదిద్దుతూ దూసుకుపోతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కాపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో భారీ మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి దొంతగాని అప్పారావు ప్రమాణ స్వీకారానికి ముందే గ్రామ అభివృద్ధి పనులలో నిమగ్నుడై తనలోని సేవా దృక్పథాన్ని అభివృద్ధి కార్యక్రమాల రూపంలో రూపుదిద్దుతూ దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుగల్లు గ్రామంలో సంక్షేమ పథకాలతో పాటు గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల బరిలో పోటీ చేసిన తనను గ్రామ ప్రజలు విశ్వాసంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని కట్టుబడి నేటి నుండి వీధులలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ చెత్తను శుభ్రపరిచే పనులు ఎంచుకున్నారాయన. ప్రమాణ స్వీకారం తదనంతరం గ్రామ ప్రజల సమస్యలు తమ సిబ్బంది ద్వారా తెలుసుకొని వారి సమస్యలు ఒక్కొక్కటిగాను తీర్చే విధంగా నడుచుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు గ్రామం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇంత అత్యధిక మెజారిటీతో నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు మీకు జన్మంతా రుణపడి ఉంటా. మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ సహాయ సహకారాలతో అన్ని వర్కులు చేసుకుంటూ బ్రహ్మాండంగా నేను పనిచేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీరందరూ అద్భుతమైన విశ్వాసంతో నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో అదే నమ్మకంతో, అదే బరువుతోటి, అదే బాధ్యతతోటి ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారి నుంచే నేను ఒక్కొక్క పని వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కట్టకెళ్ళి కూడా మొన్న చూశాను, గుంటలు పడ్డాయి బాగా. ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని అవి ఇన్స్టెంట్ వర్క్ ఏమున్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాను. అలాగే రేపటి నుంచి లైట్స్, చాలా చోట్ల లైట్లు వెలగట్లేదని నాకు కంప్లైంట్లు వచ్చాయి. ఆ లైట్లు కూడా రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మన డ్రైనేజ్ సమస్య ఉంది. మెల్లమెల్లగా ఈ ఇన్ఛార్జ్ మనకి 22వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది. అదైన తర్వాత ఒక వర్క్ డోర్ టు డోర్ ఒక 2 ఎంప్లాయీలను పెట్టి డోర్ టు డోరు ఎక్కడికి సమస్య ఉంది, డోర్లో ఎవరింట్లో ఏం సమస్య ఉంది, మనకి సర్వేకి నేను అందరినీ ప్రతి డోర్ టు డోర్ పంపిస్తున్నాను. మీరు సహకరించి మీ సమస్యలు ఏమున్నాయి, పింఛన్ సమస్య ఉందా, ఇంకా వేరే ఏం సమస్య ఉంది, మొత్తం మీరు వివరాలు ఇచ్చినట్టయితే మా పిల్లలు రాసుకుంటారు. ఆ పనులన్నీ కంప్లీట్ చేయడం కోసం నేను శత విజయాల ప్రయత్నిస్తా. నేను ఇక్కడే ఉండి మీకు అండదండగా ఉంటూ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని అన్నిటికీ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇకపోతే మీరు ఇంత అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన అందరికీ జన్మంతా రుణపడి ఉంటా. పోయి బ్రహ్మాండంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఎలక్షన్ జరిగిన 2 రోజులే అది ఈ పార్టీ ఆ పార్టీ కానీ తర్వాత ఏముండదు. అందరూ అన్నదమ్ముల లెక్క కలిసిపోయి బ్రహ్మాండంగా అందరు సీనియర్ సలహాలు సూచనల మేరకు బ్రహ్మాండంగా పనిచేయడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రజలందరికీ నా ధన్యవాదాలు.